సార్ తనకేం తెలియదు సార్, ఏదో లిఫ్ట్ అడిగితే ఇచ్చాను అంతే. తనెవరో కూడా నాకు తెలియదు. అంకుల్ ఇక్కడ కంచాయ్ దుర్గా. అంకులా? మీరెవరు? నువ్వెవరు? వాడేవాడు? ఏంటి ఇదంతా? ఏంటి సార్ ఇదంతా? ఏంటిది? నీ పిచ్చిలో పడి ముందు వెనక ఆలోచించుకుని ఒకటి చంపేశాను. థ్యాంక్ యూ రాంబాబు. ఇన్నాళ్ళు చేతగా కూర్చున్న మా పక్కన నువ్వు మగాళ్ళ కనిపిస్తున్నావు. మగాడా మాటాగాడా కాదు సార్, మ్యాటర్ ఏంటి? నన్ను ఎందుకు ఎరిగించారు? రీజన్ లేకుండా నీ ఫ్రెండ్ కోసం స్టేషన్ దాకా వెళ్ళావు. శ్రీశైలం గడి చెల్లెలనంటే ఎవరో ఏంటో తెలుసుకోకుండా వెళ్ళిపోయావు. అమ్మ కోసం ప్రాణాలు ఇస్తానన్నావు. అప్పుడే నాకు కావాల్సిన పని నీ వల్లే అవుతుందనిపించింది. మ్యాటర్ ఏంటి? తన గురించి తెలుసా? Great! The best archer of India, Miss Nandini, daughter of Raghunarayan. సూపర్ కదా? Good, very good. నా కొడుకుని చంపేస్తావేంటే? నా ఇష్టం. అంతే. ఒరే అర్థం పర్థం లేకుండా ఏమిటి ఆటలు? అదంటే చిన్నపిల్ల, నీకన్నా బుద్ధి ఉండక్కర్లా? నా బంగారం, ఏ ఆట ఆడమన్నా ఆడాల్సిందే. అయిందా? అదే కంట్రోల్ గుచ్చుకుంటే ఎలా అన్నయ్య? చూడరా. పోతాను, నా కూతురు చేతిలో చచ్చిపోతాను అంతే. సారీ నాన్న. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే డార్లింగ్. హే పిచ్చి తల్లి రే, చూసారా మీరంతా తిట్టేసరికి ఎలా ముడుచుకుపోయిందో. ఇట్స్ ఓకే. బావగారు, ఏది మీ బంగారం ఎంత ముడిచిపోయిందో చూడండి. హలో, ఓకే. వెళ్ళిపోతావు నాన్న? మళ్ళీ ఆదివారం వస్తాను కదరా. నువ్వు కాలేజ్కి వెళ్ళిపోతావు, నేను ఇంట్లో ఉండేం చేయను, వచ్చేస్తానుగా. సొంత ఫ్యామిలీకి కూడా చెప్పకుండా ఉండేంత పెద్ద పని ఏంటో. పెద్ద పనా చిన్న పనా కాదు, చేసే పని నచ్చిందా లేదా అంతే. టేక్ కేర్, బాయ్. బాపు, పాండిచ్చేరి నేను నీ పిడికిల్లో పెడుతున్నాను బాపు. ఇప్పుడు సీఎం కన్నా నీ పేరుకే భావం ఎక్కువ. మా అన్నయ్యను మించిపోతున్నాడు. గుజరాత్ నుండి లూథియా పఠాన్ ఫోన్. కొలాబదారు వాళ్ళ కూడా సిటీలోకి ఎంటర్ అవుతున్నాడట. మీటింగ్ అరేంజ్ చేయమన్నాడు. రేపు రాత్రి లాల్ మిట్టి గుట్టాలో మీటింగ్ అరేంజ్ చేశాను. బసివి రావాలి. ఎందుకు బాపెందుకు? నేను వస్తాను. సీరియస్ ప్రాబ్లం. ఇండియాలో టాప్ 3 ప్లేయర్స్ హ్యాండిల్ చేయడానికి మన 28 years, 28 సంవత్సరాలు, 26 మర్డర్లు. నాకు ఎక్స్పీరియన్స్ లేదా? రాజా, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు కదా, వదిలే. ఎన్నింటికి? నానేడి బాపు రాపు తిప్పను కదా. వస్తాడులే, వస్తాడు. हे राजा। हाँ पठान भाई, अरे तुम्हें बचपन में देखा, सब खैरियत है ना? खैरियत। हे रघुनारायण भाई, कैसे हो? दारू वाला भी आ गया। हाँ आ गया। How are you, partners? हाँ दारू भाई। तो रघुनारायण है ना? ये बसरेडी की खास है। खांसी नहीं, ये दुश्मन है। बापू के साथ पिछले 5 सालों से काम कर रहा है। ये पुलिस आदमी है, मुंबई में काम करता था। मैंने देखा इसको। पागल है क्या तू? गन लेके आ रहे, इसको मत छोड़ना, मार डालेंगे सारे को। नहीं छोड़ना, सारा खत्म करेंगे। ముక్కంటి రఘునారాయణ 1973 ఐపీఎస్ బ్యాచ్, అస్సాం క్యాట్. బహుశా భారతదేశ చరిత్రలో లంచాలు తీసుకునేందుకు 3 సార్లు సస్పెండ్ అయిన ఒకే ఒక్క పోలీస్ అధికారి. ప్రస్తుతం అండర్ కవర్ కాప్.
నీ బాబు వస్తాడనుకున్నా. బ్యాడ్ లక్. ఇట్స్ ఆల్ రైట్. తప్పకుండా ఇంకో అరగంటలో వస్తాడు. హలో సార్, ప్లాన్ మిస్ఫైర్ అయింది. బస్వీరెడ్డి వస్తాడనుకున్నా, వాడి కొడుకొచ్చాడు. దారువాల మనిషిని గుర్తుపట్టాడు. ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. మొత్తం ప్లాన్ బస్ట్ అవుట్ అయింది. షూట్ అవుట్ అని కలరిస్తున్నాను. ఐ మిస్డ్ ఇట్. ఐఎమ్ సారీ సార్. షిట్. బస్వి, బస్వి షూట్అవుట్ జరిగింది. సడన్ గా దారు వల్ల నెగిటివ్ అయ్యాడు. ఐఎమ్ సారీ బస్వి. రాజాని నేను కాపాడలేకపోయా. ఐఎమ్ సారీ. ఏమండి? వద్దన్నా కాఫీ అండి. ఏమండి? అబ్బా, వద్దని కొంచెం చెప్పాను కదా. తాగేసేనండి. ఏ పిల్లలు పడిపోతారా, జాగ్రత్త. కావేరి, అందరిలా రండి. హైడ్ అండ్ సీక్ ఆడదాం. నందిని గారికి కోపం ఇంకా తగ్గలేదా? చెయ్యం పోలేదు కదా. ఎప్పటికీ నీ దగ్గర ఉండాలని కదా అన్ని వదిలేసి వచ్చాను. వెళ్ళు పట్టుకో, వెళ్ళు. ఇవన్నీ సహజం నందిని. ఓకే ఫైన్. నువ్వు నాతో మాట్లాడినంతసేపు నేను నీతో మాట్లాడను. లెట్స్ సీ హౌ లాంగ్ ఇట్ గోస్. ఏంట్రా వెళ్ళాడుకో. బస్వి, ఏంటిది? అన్నయ్య, 1973 IPS గోల్డ్ మెడలిస్ట్. మోసం చేశావురా. నీ మోసం ఖరీదు నా కొడుకు. నన్ను చంపే, నిన్ను మోసం చేశాను. ఎక్కువ భయపడేవాడు, ఎక్కువ ధైర్యం ఉన్నవాడు ఎక్కువ తప్పులు చేస్తాడు. నీకు ధైర్యం ఎక్కువ, పెద్ద తప్పు చేశావు. ఎక్కడెక్కడ కాల్చి పారేసి గుట్టగా ఓ చోట పడేస్తే నా కొడుకు గురించి ఒక విషయం మర్చిపోయావురా. రాజా కుడి చెయ్యి పని చేయదు. ఏం బాధగా ఉందా? నీ వాళ్ళందరూ చేస్తే గాని నా కసి తీరదురా. ప్లీజ్ వదిలే. Stop this! బస్వి, వదిలే ప్లీజ్. ఏంట్రా ఏడుపు? నా కొడుకు చావుకి ఏడ్చిన ఏడుపు ఆగిపోయింది. ఆ ఏడుపు నాకు ఇప్పుడు వినబడాలి. నీ కూతురు చచ్చాక నువ్వు ఏడుస్తావో, నువ్వు చచ్చాక నీ కూతురు ఏడుస్తుందో నువ్వే తేల్చుకో. బస్వి, నన్ను చంపేయి. నన్ను చంపేయి. నా చంపు చంపు. నందిని, నన్ను చంపేమ్మా. చంపే.
చంపేయండి రా. మావా ఇది నాకు కావాలి. లేదు. నేను వెళ్ళేసరికి అంతా అయిపోయింది. ఒక్క ప్రాణాన్ని మాత్రమే కాపాడగలిగాను. రఘునారాయణ ఫ్యామిలీని మొత్తాన్ని చంపినందుకు బసిరెడ్డికి ప్రశాంతత. బసిరెడ్డి ప్రపంచమే లేకుండా చేస్తే నందినికి ప్రశాంతత. తన పగ ఎవరు తీరుస్తారన్న సమయంలో అనుకోకుండా నువ్వు కనిపించావు. ఎస్, గంజాయి దుర్గం చంపింది నువ్వే అని నాకు తెలుసు. తెలిసి కూడా నేను నిన్ను వదిలిపెట్టేశాను. నా జీతం 50,000, కానీ ఇంటికి తీసుకెళ్లేది 1,50,000. బసిరెడ్డి ₹1,00,000 పంపుతాడు. తీసుకునేది బతకటానికి కాదు, చావకుండా ఉండటానికి. ఫైనాన్షియల్ గా నందినికి హెల్ప్ చేస్తుంటాను. ఒక రకంగా వాళ్ళ కుటుంబం నాశనం అవడానికి కారణం నేనే. బసిరెడ్డి అంటే భయం. ఒక పోలీస్ ఆఫీసర్కి మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. మీ భయం ఎంతో కాలం బతకదు సార్, చచ్చిపోతుంది. నందిని ఏ పని చేయకుండా బతికినంతకాలం బతికేద్దాం అనుకున్నా నాకు నీ వల్ల గోపాలు కొట్టే పని దొరికింది. ఇన్నాళ్ళ నీ బాధే ఇవాళ నుంచి నా బలం. నందిని, ఈసారి మళ్ళీ నేను నీతో ప్రేమ విషయం ఎత్తేది వాళ్ళందరి ప్రాణాలు పోవటం నువ్వు చూశాక. లాస్ట్ మినిట్ లో స్లిప్ అయ్యాడంటగా. మిమ్మల్ని ఒక్కొక్కడికి పెట్టి 6 నెలల నుంచి అడుగుతున్నాడు ఎవడని. అరగంటకు సాక్షి చెప్తున్నారు. అరగంట మాట్లాడంటే వాడు కాదు, నేనే చంపేస్తా. వాడు కళ్ళు చూసారా? నీలా పిల్లల్ని కనే మెషిన్ కాదాడు, మగాడు. చాలా పరిగెత్తించాడ్రా, దొరకాలి. గుండె ఆగిపోయేదాకా నా వెంట తిప్పుకుంటా. దొరకని డబ్బులు ఖర్చయితే అయ్యాయి గాని అక్కాయ్, మా ఆయనకి సీఎం రేంజ్ లో సెక్యూరిటీ. పొద్దున్నుండి వాళ్ళకి కాఫీలు, టిఫిన్లు, బిర్యానీలు, ఒకటే పండగ హడావిడనుకో. పండగ హడావుడే ఏంటి? పండగ హడావుడు ఇక్కడ నన్ను ఎవడు చంపుతాడో నాకు తెలీదు. నాకు ఈ సెక్యూరిటీ అంటే తినరా ఇది? ముప్పూట్ల కుంభాలు తినేస్తున్నారు కదరా. అబ్బా, పోతారన్న భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. వీళ్ళందరూ మీ గురించేగా కష్టపడుతోంది. నా కోసం కష్టపడుతున్నారా? ఆ, ఇదిగో చెల్లాయ్, బిర్యానీ తిని అప్పుడే కళ్ళు వాలిపోతున్నాయి. ఒక క్వార్టర్ బట్టరా, ఓ టీ బట్టరా. అలాగే అన్నయ్య. ఒరే మధు, మా బాబు చచ్చిపోతే ఓ 50 లక్షలకి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తారా? ఆ డబ్బులతో మంచి బిజినెస్ పెట్టుకుని సెటిల్ అయిపోవడమే. ఇంక జాబులు ఇంటర్వ్యూలు కూడా లేదు మనకి. జాబు ఇంటర్వ్యూలు గోల్ లేదా? ఒరే దరిద్రులారా, మీరు నా చుట్టూ పొగేసరికి నా చిప్పు చిరిగిపోయేటట్టుందిరా. పర్లేదులేనా, చైనా చిప్పు పెట్టించేద్దాం. చైనా చిప్పు పోయావని చిప్పు కోసం చైనా దగ్గరకు చార్మినార్ దగ్గర వస్తుంది. నా కొంప గుల్ల చేస్తున్నారు కదరా. ఒరే రాంబాబు, ఏమిట్రా ఇదంతా? మనుషుల ప్రాణాలు తీయటం ఏంట్రా? నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పరా? నీ కళ్ళ ముందే నాన్న ఎవరైనా ఏమైనా చేస్తే నువ్వేం చేస్తావమ్మా? నీ కళ్ళ ముందే నాన్న ఎవరైనా ఏమైనా చేస్తే నువ్వేం చేస్తావమ్మా? చంపేస్తాను. నీకు నానెంతో, నాకు నందిని అంత. విన్న వెంటనే చిన్నతనంలో నువ్వు చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి నాన్న. అన్యాయాన్ని ఎదిరించమని గాంధీ గారు చెప్తే, అవసరమైతే అడ్డంగా నరకమని భగవద్గీత చెప్పింది. లైఫ్ లో ఫస్ట్ టైం మిమ్మల్ని ప్రేమించినంతగా ప్రేమించిన అమ్మాయి నందిని. నాకు మీరు పంచిన ప్రేమ తిరిగి తన రూపంలోనే నేను మీకు పంచగలననిపించింది. అందుకే నాకు నందిని కావాలి. నందినికి బసిరెడ్డి చావు కావాలి. తన కోసం చావటానికి కూడా రెడీ అయ్యాను, కానీ చంపాలని తెలిసిందే. నేను చేసే తప్ప నాన్న?
నేను తప్పు చేస్తున్నానమ్మా. చేస్తుంది తప్పో రైటో కాదురా, చేసిన దానికి ఏమవుతుందో ఆలోచించు. ఇన్ని రోజులు ఎవరో ఏంటో తెలియదు, కానీ ఈ రోజు నా మాట వినరా, వాడు బసిరెడ్డిరా. నందినిరా. చూడు, గంజా దొరకని చంపింది మావాడని నాకు తెలుసు, నీ వల్లని కూడా నాకు తెలుసు. ఎందుకో ఏంటో నాకు అనవసరం. దానివల్ల వాడికేమవుతుందనేదే నాకు ముఖ్యం. నిన్ను కలిసే ముందు వాడు మొహంలో ఆనందం ఉండేది, వాడు చుట్టూతో సంతోషం ఉండేది. కానీ ఇప్పుడు ఆ రెండు లేవు. వాళ్ళమ్మ నాన్న బతుకుతుందే వాడి కోసం. వాడి ఒంటి మీద గీత పడ్డా వాళ్ళ గుండె ఆగిపోతుంది. ఇంకా ఈ సిటీలో ఉంటావో లేదో నీ ఇష్టం. కానీ ఒక్కటి, వాడి జీవితంలో నువ్వు రాకపోయినా పర్వాలేదు, కానీ వాడిని మా జీవితంలోంచి మాత్రం దూరం చేయొద్దు ప్లీజ్. పెళ్లి చేసుకుంటే పిచ్చి కుదురుతుందంటారు. దగ్గరలో మంచి ముహూర్తం ఉంది, కిచెన్ లో తాళిబొట్టు ఉంది, మావాడు రాగానే కట్టేస్తాడు. ఈ ఇంటి కోళ్ళైపో. ఎక్స్క్యూజ్ మీ, Yes? డాక్టర్ నందిని ఎక్కడుందో తెలుసా? She is not here. She has left for the day. థ్యాంక్ యూ.